ఈ గల్ఫ్ దేశాలకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డ్రైవర్ కి కామన్ గా రోజు ఉండే డ్యూటీ చూపిస్తా చూడండి. రోజులో ఒక్కసారైనా నేను జమియాకి అదే సూపర్ మార్కెట్ కి అయితే పంపిస్తారు. ఒక పొడవాటి లిస్ట్ అరబిక్ లో గానీ ఇంగ్లీష్ లో గానీ పంపించేస్తారు నీకు తీసుకురమ్మని చెప్పేసి. ఇంగ్లీష్ లో కూడా వీటిని ఏమంటారు అంతంత మాత్రమే తెలుసు మనకి. ఇంకా అరబిక్ లో పంపించారంటే తలగొక్కాల్సిందే. ఆనియన్స్ అరబిక్ లో బొసాలు అంటారు, ఉల్లగడ్డలను బొతాత్ అంటారు. నాకు తెలిసి కువైట్ కి వచ్చిన కొత్తలో నీతో పని మనిషి గానీ కువైట్ వాళ్ళు గానీ ఎవరన్నా వస్తారు. కొద్ది రోజులు జరిగి నువ్వు అలవాటు పడిన తర్వాత నీతో పాటు లిస్ట్ మాత్రమే వస్తుంది, ఎవరు రారు. నీకు వాటి పేర్లు అర్థం కాకపోతే గూగుల్ తల్లి అన్న అడగాలి, లేకపోతే అక్కడ వర్క్ చేసే వర్కర్స్ అన్న అడగాలి. ఇవి ఫ్రైజర్ లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకున్న వాటిని మళ్ళీ వాళ్ళకి ఫోటో సెండ్ చేయాలి. ఏమో అలీప్ అంటే పాలు. 2 months బ్యాక్ వరకు కువైట్ వాళ్ళు నాతో పని మనిషిని పంపించేవాళ్ళు. ఈ మధ్య సాఫర్ వెళ్ళిపోయింది. హ్యాపీగా తనతో పాటు వచ్చి తను తీసుకుంటా ఉంటే నేను వెనక పక్క తిరిగేవాడిని. ఇప్పుడు నాకు ఆ ఇంగ్లీష్ లో పేర్లు చూస్తుంటే దిమ్మ తిరుగుతాను. వాళ్ళ కోసం ఎప్పుడన్నా వెయిటింగ్ లో కూర్చున్నప్పుడు డీలింగ్ యాప్ యూస్ చేస్తానన్నమాట. ఇందులో 40+ లాంగ్వేజెస్ అవైలబుల్ లో ఉంటాయి. ఇందులో నేను ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ కోర్స్ ఒక గేమ్ ఆడుతున్నట్టు ఉంటది. ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడడం రాక ఇక్కడ చాలా మంది కష్టపడుతున్నారు. యాప్ లింక్ బయోలో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.